మరి అధికారులతో పంచాయత్ సెక్రటరీలతో అందరితో కూడా రివ్యూ తీసుకోవడం జరిగింది. మరి మన జరిగినటువంటి ఫ్లడ్లో నష్టపోయినటువంటి రైతులకు ఏదైతే కంపెన్సేషన్ ఇవ్వాలో వాటన్నిటిని కూడా లిస్టు తయారు చేసి కలెక్టర్ గారు ప్రభుత్వానికి పంపించాలని, ఆ రైతులకు ఒక్కొక్క ఎకరాకు 25,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ సభలో చర్చించడం జరిగింది. అదేవిధంగా కుంటలు చెరువులు ఏవైతే మొన్న తెగిపోయినాయో టెంపరీ రిపేర్స్ అయితే చేయడం జరిగింది. పర్మనెంట్ రిపేర్స్కు కూడా ప్రపోజల్స్ అన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, అదేవిధంగా రోడ్లు ఏవైతే మొన్న డ్యామేజ్ కావడం జరిగిందో ఆ రోడ్లను కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నెలకొన్నటువంటి కరెంటు సమస్యకు సంబంధించి మరి ఎలక్ట్రిక్ పోల్స్ మన ఇది ఏదైతే ఐరన్ పోల్స్ ఉన్నాయో దాన్ని రిప్లేస్ చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. మిషన్ దగ్గర నీళ్లు సక్రమంగా వచ్చే విధంగా చూడాలని చెప్పేసి కూడా అధికారులకు సూచించడం జరిగింది. ఎందుకంటే మనకి ఇప్పుడు మెయిన్ ప్రధానంగా ఇంటింటికి నల్లా కనెక్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు. ఆ నీళ్లను ఇవ్వకుండా మరి మోసం చేసే విధంగా, ఆ మహిళలకు కష్టపడే విధంగా దాన్ని మరి మెయింటెనెన్స్ లేక ఇబ్బంది పడుతున్నట్టు